అందరికీ నమస్కారం. ఈనాడు ఎడిటోరియల్కి స్వాగతం. దానికన్నా ముందు మన శివప్రసాద్ ఛానల్లో ఈ రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కావచ్చు, సొసైటీలో ఆడామగ ఎలా ఉంటారు ఏంటనే సంబంధించి కావచ్చు, లిటిల్ బిట్ జస్ట్ 3 minutes ఒకటి అనాలిసిస్ లాగా ఇచ్చున్నాను. ఖచ్చితంగా చూడండి. శివప్రసాద్ ఛానల్ ఇస్తే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్కి వస్తున్నా. విషంలో పుట్టిన పురుగుకి ఆహారం విషమే వద్ది. అలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రం రావడం 1 day బిఫోర్ భారతదేశాన్ని 2 ముక్కలుగా విభజించారు. కోర్స్ 3 ముక్కలుగా విభజించారు. తూర్పు పాకిస్తాన్, భారతదేశం. ఎలా విడిపోయింది అది? మత ప్రాతిపదికన. ఇక్కడ విషం అన్నది ఇక్కడ మతం. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరు ఇక్కడ నెగిటివ్ వేలో ఆలోచించకండి. అసలు మత ప్రాతిపదికన విడిపోకూడదు, బట్ విడిపోయారు. అలాంటప్పుడు మరి భారతదేశంలో ముస్లిం సంగతి ఏంటి? వీళ్ళు దేశం ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు, బట్ అవతల వాళ్ళు మతమే కావాలన్నారు, విడిపోయారు. అప్పటి నుంచి ఈరోజు కూడా మతం చుట్టూతూనే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ పాకిస్తాన్కి సంబంధించి సైనిక అధ్యక్షుడు అసీం మన్సూరా మొన్నారో వచ్చాడు. వాడు ఏకంగా కశ్మీరులో ఉన్నటువంటి వాడి సోదరులకంట అండదండలుగా ఇస్తాడంట. ఏనాటికైనా పాకిస్తాన్ కలుపుకునేందుకు ఎన్ని సంవత్సరాలు యుద్ధాలు చేస్తాడంట. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి ముస్లింలు ఇద్దరు కూడా అసలు ఏమాత్రం కూడా సింక్ అవ్వరు, కాబట్టి వారిని మాలో కలిపేసేయండి, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం అంటున్నాడు. వాడి బతుక్కి లియాఖత్ అలీ ఖాన్ ఎవడాడు ఫస్ట్ ప్రధాని పాకిస్తాన్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశాంతంగా పాకిస్తాన్ ఉంచుదామని చూస్తుంటే ఈ ఆర్మీ చీఫ్ వచ్చిన ఎదవలంతా కూడా రెచ్చగొడతాలు, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని భారత మీదకు తోయటాలు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత లేకుండా చేయటాలు. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నారో ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ ఏం చేస్తున్నాడు? దొరికినప్పుడల్లా కూడా ఉగ్రవాదులను ఇండియాలోకి తోలేస్తున్నాడు. మొన్న కూడా సామాన్యులు చనిపోయారు, మన సైనికులు చనిపోయారు అన్నారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, ఇండియాని ప్రశాంతంగా ఉండనివ్వద్దు. జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ కలుపుకొని ప్రశాంతంగా ఉంటే వాడు ఉన్నాడు. అరే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, దాని సంగతి ఏంటి మరి? ఏకంగా భయంకరమైన టెర్రరిస్ట్ స్థావరాలే ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ ఎంత ఘోరమైన పేదరికంలో ఉందంటే 25% మంది అక్కడ ప్రజలు పేదరికంలో ఉన్నారు. అండ్ 1.5 కోటి మంది దాదాపు కొత్తగా పావర్టీ కింద వచ్చారు. కొత్తగా ఇంకో 1 కోటి మంది రెడీగా ఉన్నారు. ఆ అప్పుల సంగతి అయితే బాబోయ్, వాడికి ఉన్నటువంటి అప్పులు ప్రపంచంలో బోసేకి ఏ దేశానికి ఉండవేమో అంత దారుణంగా వాడికి అప్పులు ఉన్నాయి. ఇన్ని అప్పులుండి కూడా మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడు? తెచ్చిన అప్పులని ఈ టెర్రరిజం యాక్టివిటీస్కి వాడుతున్నాడు, లేదా భారతదేశం బురదటానికి వాడుతున్నాడు. వాడు ఇంటర్నల్ కానీ ఐసిస్ కావచ్చు, తాలిబాన్లు కావచ్చు, బలూచిస్తాన్లో ఉన్నటువంటి బ్యాచ్ కావచ్చు, బలూచిస్తాన్ ఆర్మీ ఉంటారు పాపం వాళ్ళు, కానీ ఇలా రకరకాలు చెప్పుకుంటే నిత్యం అక్కడ ముస్లింలే దాడులు చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే అల్లాహకి సంబంధించి పవిత్రమైన ప్రార్థనా మందిరం అంటారు దాన్నే పేల్చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకుంటూ ఉంటారు. నిత్యం రక్తపాతం, నిత్యం తీవ్రవాద దాడులు, నిత్యం అక్కడ మారణ హోమం. అటువంటి ఎడిటోరియల్ కదా, వేరే పదాలు వద్దులే. అటువంటి ఎదవలు ఇంకా మన మీద పడి ఏడుస్తున్నారు. ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటి తెలుసా మీకు? భారతదేశంలో టెర్రరిస్ట్ దాడులు చేయటానికి, భారతదేశంలో మనుషులను భయభ్రాంతులకు గురి చేయటానికి దారుణమైనటువంటి కుట్రలైనా వాళ్ళు పన్నుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మన కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగాలు వాటిని భగ్నం చేస్తూనే ఉన్నారు. తెహవూర్ రానాగాడు ఉన్నాడు కదా, ముంబై పిల్లడు సూత్రధారి, ఇప్పుడు తిహార్ జైల్లో. వాడు కూడా ఇదే చెప్తున్నాడు. టార్గెట్ ముంబై ఒకటే కాదురా బాబు, ఢిల్లీ కూడా అని చెప్తున్నాడు, హైదరాబాద్ అని చెప్తున్నాడు. ఇలా చాలా ఉన్నాయంట. సో ఎప్పటికప్పుడు ఉన్నాడు కనిపెట్టి అన్నీ కూడా భగ్నం చేపట్టి సరిపోతుంది. కానీ లేకపోతే ఏంటండి, అన్నింటి మీద అతిపెద్ద దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఆ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మన దేశంలో కొంతమంది ముస్లింలు టెర్రరిస్ట్ కన్నా దారుణంగా తయారవుతున్నారు. ముందు మీరు మారాలి, ఇక్కడున్న వాళ్ళు మారాలి, అప్పుడే మన దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈనాటి ఎడిటోరియల్. ఖచ్చితంగా ఎవ్రీడే నైట్ లాస్ట్ వీడియోగా ఎడిటోరియల్ పెడతాం KTSSPలో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ శివప్రసాద్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ వీడియోస్ డైలీ పెడుతూనే ఉన్నాను. కొంచెం చూసి నాకు అది మోటివేషన్ అవ్వాలంటే ఇంకొక 700 వాచ్ అవర్స్ అయితే కావాలి. ఒకే ఒక వీడియో ఆ రాజ్ తరుణ్ లావణ్య చాలా ఇంపార్టెంట్, కానీ జనానికి అర్థం కావాల్సింది చెప్పారు. లవర్స్కి మంచి కావచ్చు, ఉంచుకున్న వాళ్ళ మంచి కావచ్చు, ఆడమగ మంచి కావచ్చు, ఒక రిలేషన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు, డబ్బు విషయం ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు, వీళ్ళ వెనక చక్రం తిప్పుతున్నటువంటి ఆ పొలిటీషియన్ ఎవరు అన్నప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ షూర్ జస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1000 మంది, 2000 మంది, 3000, 5000 మంది, అదే 5000 మంది, 2000 మంది
ఈ శివప్రసాద్ వీక్షాలన్నటువంటి వీడియోని కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతా. జస్ట్ మీరు దానిని 2 minutes చూసినా చాలు. నాకు తెలిసి మానిటైజేషన్ అయితే అయిపోయింది నాది. ఓకేనా? ప్లీజ్.